హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ ఛానల్లో రహస్యం ఆడియో బుక్ని వింటున్నాం. ఈరోజు 4వ ఎపిసోడ్ రహస్యం యొక్క సారాంశం గురించి తెలుసుకుందాం. ఆకర్షణ సిద్ధాంతం ఒకానొక ప్రకృతి నియమం. ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతం లాగే చాలా ఖచ్చితమైనది, నిష్పాక్షికమైనది, మరి పరిపూర్ణమైనది. మీరు పదే పదే ఒక విషయం గురించి ఆలోచనలు చేసి ఈ సృష్టికి ఆజ్ఞాపించుకుంటే తప్ప ఏ అనుభవము మీ జీవితంలోనికి ప్రవేశించదు. మీరు ఎలాంటి ఆలోచనలను చేస్తున్నారన్నది తెలుసుకోవాలంటే మీ భావాలను గమనించండి. మీ భావాలు చాలా అమూల్యమైనవి. మీరు ఏం ఆలోచిస్తున్నారన్నది వెంటనే మీకు తెలియచేస్తాయి. ఏకకాలంలో మంచి ఆలోచనలు కలిగి ఉండి చెడుగా భావించడం అసాధ్యం. అలాగే ఏకకాలంలో చెడు ఆలోచనలు కలిగి ఉండి మంచిగా భావించడము అసాధ్యమే అవుతుంది. మీ ఆలోచనలు మీ యొక్క పౌనపుణ్య స్థాయిని నిర్ధారిస్తాయి. మరి మీ భావాలు మీరే పౌనపుణ్య స్థాయిలో ఉన్నారో తెలియచేస్తాయి. మీరు చెడుగా భావిస్తుంటే ఆ చెడును ఆకర్షించే పౌనపుణ్య స్థాయిలో మీరున్నట్లే లెక్క. అదే మీరు మంచి భావనతో ఉంటే ఇంకా ఎక్కువ మంచిని ఆకర్షించే శక్తివంతమైన పౌనపుణ్య స్థాయిలో మీరున్నారని లెక్క. మధురమైన జ్ఞాపకాలు, ప్రకృతి సౌందర్య దృశ్యాలు లేదా మీకిష్టమైన సంగీతము మొదలైనవి వెంటనే మన పౌనపుణ్య స్థాయిని పెంచి మీకు మంచి భావనను కలుగజేస్తాయి. మీరు ప్రసారం లేదా ఉద్గారం చేయగల అత్యున్నతమైన మరి అత్యంత శక్తివంతమైన పౌనపుణ్య స్థాయి గల భావన ప్రేమ భావన. మీరు ఎంత ఎక్కువగా ప్రేమ భావాన్ని ఉద్గారం చేస్తే మీరంత శక్తివంతులుగా తయారవుతారు. ఈ రహస్యాన్ని జీవితంలో ప్రయోగించడం ఎలా? మీరు సృష్టికర్తలు. మరి మీ జీవితంలో మీకు ఇష్టమొచ్చినవి ఈ ఆకర్షణ సిద్ధాంతం సహాయంతో సృష్టించుకోవడానికి ఒక సులభమైన ప్రక్రియ ఉన్నది. ఈ సృజనాత్మక ప్రక్రియనే గొప్ప గొప్ప బోధకులు మరి అవతార పురుషులు లెక్కలేని రూపాల్లో వర్ణించారు. కొంతమంది గొప్ప బోధకులు ఈ సృష్టి యొక్క విధి విధానమును వివరించడానికి ఎన్నో కథలని సృష్టించారు. ఆ కథల్లోని వారి విజ్ఞానము కొన్ని శతాబ్దాల నుండి తరాల నుండి ప్రజల నాలుకల్లో నాలుగుతూ ప్రపంచంలోని వివిధ మతాల మరి వివిధ సాంప్రదాయాల్లో ఇమిడిపోయాయి. ఈ కథల యొక్క సారము మన జీవితాల్లోని ఎంతో సత్యమన్న విషయం ఈనాడు జీవిస్తున్న ఎందరో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. మీకు అల్లాదీన్ అద్భుత దీపం కథ గుర్తుంది కదా. అందులో అల్లాదీన్ ఒక దీపాన్ని తీసుకొని ఆ దీపానికి పట్టిన దుమ్మును వదిలించిన వెంటనే అందులో నుంచి జినీ అనే భూతం బయటికి వచ్చి ఎప్పుడూ ఒకే ఒక్క మాట అంటూ ఉంటుంది, అది నీ ఆశే నాకు ఆజ్ఞ. కానీ ఆ కథలో అతడు తన 3 కోరికలను తీర్చమని అడుగుతాడు. అది వేరే సంగతి. కానీ ఈ కథలోని అంతరార్థం ఇంకొంచెం లోతుగా ఆలోచించి చూస్తే మనము కోరే కోరికలకు అంతు ఉండనక్కరలేదు. దీని గురించి కాస్త ఆలోచించండి. ఇప్పుడు ఈ కథను మన జీవితాల్లోనికి అన్వయించి చూద్దాం. గుర్తుంచుకోండి, అల్లాదీన్ అనే వ్యక్తి తనకేం కావాలో నిరంతరం అడుగుతూ ఉంటాడు. తరువాత ఈ సృష్టి అత్యంత విశాలమైనది, విస్తృతమైనది, మరి ఆ పెనుభూతం లాంటిది. ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో మతాలు ఈ సృష్టిని ఎన్నో పేర్లతో పిలిచారు. రక్షకుడని, మూల చైతన్యమని, ఊర్ధ్వ చైతన్యమని, ఇలా ఎన్నో పేర్లతో పిలిచారు. మీకు ఏ పేరు అనుగుణంగా ఉంటే ఆ పేరునే మీరు ఎంపిక చేసుకోండి. కానీ ప్రతి మతము మరి ప్రతి సంప్రదాయం మనకన్నా ఏదో చాలా పెద్దది, శక్తివంతమైనది ఉన్నదనే ప్రస్తావించింది. మరి ఆ జిని ఎల్లప్పుడూ ఒకే ఒక మాట అంటూ ఉంటుంది, నీ ఆశయే నాకు ఆజ్ఞ. ఈ అద్భుతమైన కథ మీ జీవిత సర్వస్వాన్ని మరి అందులోని అంతటినీ మీరెలా సృష్టించుకున్నారో చక్కగా తెలియచేస్తుంది. జిని మీ యొక్క అన్ని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించింది. మరి ఈ జినియే ఆకర్షణ సిద్ధాంతం. మరి ఈ ఆకర్షణ సిద్ధాంతం మీరు ఆలోచించే, పలికే, మరి చేసే ప్రతి ఆజ్ఞలను వింటుంది. మీరు పలికే ప్రతి విషయము, మీరు చేసే ప్రతి విషయము మీకు కావాలనే జిని అనుకుంటున్నది. మీరు ఈ సృష్టికే అధిపతులు. మరి ఆ జిని మీకు సేవలు చేయడానికే ఉన్నది. జిని మీ ఆజ్ఞలను ఎప్పటికీ ప్రశ్నించదు. మీరు ఆలోచించిన వెంటనే ఆ ఆలోచనలను సంభవించడానికి ప్రజలను, పరిస్థితులను, సంఘటనలను జిని మీ వైపుకు ఆకర్షింపచేసి మీ ఆశలను తీర్చుతుంది. సృష్టి జరిగే ప్రక్రియ.
మన జీవితంలో మనకేం కావాలో సృష్టించుకోవడానికి బైబిల్లోని న్యూ టెస్టామెంట్ నుండి గ్రహింపబడిన ఒక సులభమైన 3 స్థాయిలు గల పద్ధతి ఉంది. మొదటి స్థాయి అడగండి. మనం అడగాలి. సృష్టికి ఒక ఆజ్ఞ ఇవ్వండి. మీకేం కావాలో సృష్టికి తెలియనివ్వండి. మరి ఈ సృష్టి మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తున్నది. నిజంగా మీకేం కావాలి? ఒక చోట కూర్చొని ఒక పేపర్ పైన రాయండి. ఆ రాసేదేదో వర్తమాన కాలంలో రాయండి. డాష్లు నాకు ఉన్నందుకు నేనెంతో ఆనందంగానూ మరీ కృతజ్ఞతాపూర్వకంగానూ ఉన్నాను అని రాస్తూ మీ జీవితంలోని అన్ని రంగాల్లో మీ జీవితం ఎలా ఉండాలో వర్ణిస్తూ వర్తమాన కాలంలో రాయండి. మీకేం కావాలో మీరు ఎంపిక చేసుకోవచ్చు, కానీ మీకేం కావాలో మీకు చాలా స్పష్టత ఉండాలి. ఇది మీ పని. మీరే స్పష్టత లేకుండా ఉంటే ఆకర్షణ సిద్ధాంతం మీకేం కావాలో సమకూర్చడానికి సరిగా పనిచేయదు. మీరు కలగా పులగమైన మరి మిశ్రమ పౌనపుణ్యాలని ప్రసారం చేస్తే మీరు ఆకర్షించేవి కూడా కలగా పులగమైపోయిన మరి మిశ్రమ ఫలితాలే అయి ఉంటాయి. బహుశా మీకు మీ జీవితంలో ఏం కావాలో నిజంగా ఏం కావాలోనని ఇలా ఆలోచించటమే మొదటిసారి అయి ఉండవచ్చు. మీరు దేనినైనా కలిగి ఉండవచ్చు, లేదా ఎలాగైనా ఉండవచ్చు, లేదా ఏమైనా చేయవచ్చు. మరి ఇక్కడ దేనికి ఎల్లలు లేవు అని తెలుసుకున్నవారు కదా. మరి మీకేం కావాలి? అడగడమే మనం మొదట చేయాల్సింది. కావున అడగటమును ఒక అలవాటుగా చేసుకోండి. మీరు దేనినైనా మీ జీవితంలో పొందదలుచుకొని లేదా సృష్టించదలుచుకొని నిర్ణయించుకుంటే ఏం చేయాలి అని ఆలోచించకండి. కేవలం అడగండి. మీరు కోరుకునే వాటికి మీరు ఏనాడూ డబ్బు చెల్లించనక్కరలేదు. కేవలం అడగండి. నిజానికి ఇది చాలా తమాషాగా ఉంటుంది. ఈ సృష్టిని ఒక మెనూలాగా తీసుకోండి. మీరు అందులో పరికిస్తూ నాకిలాంటి అనుభవం ఉండాలి, నాకిలాంటి వస్తువు కావాలి, మరి నాకిలాంటి వ్యక్తి కావాలి అని చెప్పుకోండి. ఇలా ఈ సృష్టికి మీరు ఒక ఆజ్ఞ విసిరేస్తున్నారు. నిజానికి ఇది ఎంతో సులభం. మీరు పదే పదే అడగనవసరం లేదు. ఒక్కసారి అడిగితే చాలు. ఇది మీరు ఒక మెనూలోంచి చూసి ఆర్డర్ వేసినట్టే. మీరు ఎప్పుడైనా ఒక్కసారే ఆజ్ఞ ఇవ్వాలి. మీరు ఒకసారి ఆజ్ఞ జారీ చేసి ఆపై అనుమానం వచ్చి ఇంకోసారి మరో ఆజ్ఞ జారీ చేసి ఆపై మళ్ళీ ఇలా చేయనక్కర్లేదు. మీరు ఒక్కసారే ఆజ్ఞ ఇవ్వండి. ఈ సృష్టి జరిగే ప్రక్రియలో అది చాలు. మొదటి స్థాయి అంటే కేవలం మీకు కావలసిన వాటిని స్పష్టంగా సృష్టిని అడగటమే. మీ మనసుల్లో స్పష్టత ఉన్న వెంటనే మీరు అడిగినట్లే. రెండవ స్థాయి విశ్వసించండి. రెండవది విశ్వసించడం. ఇది ఇప్పటికే మీ యొక్క స్వంతమైపోయినట్లుగా నమ్మండి. మొక్కవోని విశ్వాసంతో ఉండండి. కనిపించని దానిపై సంపూర్ణ విశ్వాసంతో ఉండండి. మీరు దాన్ని స్వీకరించేసినట్లుగానే విశ్వసించండి. మీరు అడిగిన క్షణమే మీరేమి అడుగుతున్నారో అది మీ స్వంతమని తెలుసుకోండి. మీకు ఒక దృఢమైన మరి సంపూర్ణ నమ్మకం ఉండాలి. ఒక హోటల్లో కూర్చొని మీరు మెనూలోంచి ఆర్డర్ వేసిన తరువాత మీరు ఆర్డర్ చేసింది మీరు పొందబోతున్నారని తెలుసుకొని హాయిగా విశ్రాంతిగా ఉండండి. మరి దీన్నే మీ జీవితానికి అన్వయించుకోండి. మీకు కావలసిన వస్తువులను అవి ఇదివరకే మీ వద్ద ఉన్నట్లుగానే దర్శించండి. అవి అవసరమైనప్పుడు మీ చెంతకు చేరుతాయని తెలుసుకోండి. తరువాత వాటిని రానివ్వండి. నిరంతరము అవి వస్తాయో రావో అని ఆందోళన చెందకండి, మరి చింతించకండి. అవి మీకు లేవన్న స్పృహ నుండి బయటపడండి. వాటిని మీ స్వంత వస్తువులుగానే అవి మీవే అన్నట్లుగా మరి వాటిని మీ ఆస్తుపాస్తులలో భాగంగా భావించండి. రాబర్ట్ కొరియర్ 1885-1950. మీరు అడిగి నమ్మి మరి కనిపించని జగత్తులో అవి మీకు ఇదివరకే ఉన్నట్లుగా మీరు భావిస్తే ఈ సమస్త సృష్టి అందుకు అనుగుణంగా స్పందించి వాటిని ఈ కనిపించే భౌతిక జగత్తులో సంభవింపచేస్తుంది. ఈ క్షణంలోనే వాటిని మీరు స్వీకరిస్తున్నట్లుగానే మీ మాటలు, చేష్టలు మరి ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే ఈ సృష్టి ఒక అర్థము. మరి ఆకర్షణ సిద్ధాంతం మీలోని ప్రధానమైన ఆలోచనలను మీకు తిరిగి పరావర్తనం చేస్తుంది. కావున మీరు వాటిని ఇప్పుడే స్వీకరిస్తున్నట్లుగా మనస, వాచ, కర్మన భావించడంలోని అంతరార్థం మీకు బోధపడిందా? ఒకవేళ అలా కాక మీకు ఆ వస్తువులు ఇప్పుడు ఇంకా మీ వద్ద లేవని మీరు ప్రధానంగా ఆలోచిస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం వాటికి అనురూపమైన
ఆ వస్తువులు మీ వద్ద లేకుండా ఉండడాన్నే ఆకర్షింపచేస్తుంది. మీరు మీ వద్ద ఇప్పటికే ఆ వస్తువులు ఉన్నట్లుగా విశ్వసించాలి. మీరు వాటిని స్వీకరించేసినట్లుగానే భావించాలి. మీరు కోరుకున్నవి మీ జీవితంలో పొందదలుచుకుంటే మీరిప్పటికే స్వీకరించేసినటువంటి భావాలతో కూడిన పౌనఃపున్యాన్నే సృష్టిలోనికి ప్రసారం చేయాలి. మీరిలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా పనిచేసి మీకు ఆ వస్తువులు కానీ విషయాలు కానీ ప్రాప్తించేందుకు తగిన పరిస్థితులను, ప్రజలను, సంఘటనలను మీ వైపుకు ఆకర్షింపచేస్తుంది. మీరు వేసవి సెలవుల్లో ఒక ట్రిప్ను బుక్ చేసుకున్నప్పుడు కానీ, లేదా ఒక కొత్త బ్రాండ్ కారును బుక్ చేసుకున్నప్పుడు కానీ, లేదా ఒక ఇంటిని కొన్నప్పుడు కానీ ఆ వస్తువులు లేక విషయాలు మీ స్వంతమని మీకు తెలుసు కదా. మీరు ఇంకోసారి వెళ్ళి ఇంకో హాలిడే ట్రిప్ను, ఇంకో కారును లేదా ఇంకో ఇంటిని కొనరు కదా. మీరు ఒక లాటరీలో పెద్ద మొత్తాన్ని గెలిచినప్పుడు మీకు ఆ డబ్బు చేరుకున్నాక కూడా ఆ మొత్తము మీకు ఇప్పటికే ఉన్నదని తెలుసును కదా. ఇదే మీరు కోరుకున్న వస్తువులు లేక విషయాలు మీకు ఇదివరకే స్వంతమని విశ్వసించే భావన. అంటే ఇదే మీరు వాటిని అప్పటికే స్వీకరించేశారు అని విశ్వసించే భావన. అంటే మీకు కావలసిన వాటిని మీ భావాలతో మరి విశ్వాసాలతో కోరండి. వాటిని మీవిగానే ఈ సృష్టికి చాటి చెప్పండి. మీరిలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా పనిచేసి పరిస్థితులను, వ్యక్తులను మరి సంఘటనలను మీరు వాటిని స్వీకరించేలాగా చేసేందుకై మీ వైపుకు లాక్కొస్తుంది. మీరు విశ్వసించడాన్ని ఎలా మొదలెడతారు? మొదట విశ్వసించడం ప్రారంభించండి, అంతే. ఒక పసిపిల్లవాడిలాగా మారిపోండి, మరి విశ్వసించండి. మీకవి ఇదివరకే ఉన్నట్లుగానే మీ చేష్టలు ఉండనివ్వండి. మీరు విశ్వసించిన వెంటనే వాటిని మీరు స్వీకరించినట్లుగానే విశ్వసించడం ప్రారంభిస్తారు. జిని మీ మనసుల్లో బలవత్తరమైన ఆకాంక్షతో కూడిన ఆలోచనలకే ప్రతి సమయంలోనూ ప్రతిస్పందిస్తున్నాడు. కేవలంలో ఈ క్షణంలో అడిగే వాటికే కాదు. అందుకే మీరు అడిగిన తర్వాత విశ్వసించడాన్ని మరి తెలుసుకోవడాన్ని కొనసాగించాలి. మీ మదిని విశ్వాసంతో, దృఢ విశ్వాసంతో నింపండి. మీకున్న ఆ నమ్మకమే, తొనకని దృఢ సంకల్పమే మీ యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధము. మీరు వాటిని స్వీకరిస్తున్నట్లుగా విశ్వసించినప్పుడు, వాటిని స్వీకరించేందుకు మీరు సంసిద్ధులైనప్పుడు ఇక చూడండి, తమాషా జరగడం ప్రారంభిస్తుంది. మీ యొక్క సొంత ఆలోచనలని ఎలా నిర్మాణాత్మకంగా చేసుకోవాలో తెలుసుకుంటే నిజానికి మీరు ఏమి కోరుకుంటే వాటిని పొందవచ్చును. మీలోని ఈ సృజనాత్మక శక్తి యొక్క పనితీరును నేర్చుకుంటే మీ యొక్క ఏ స్వప్నము కూడా నిజం కాకుండా పోదు. ఒకరికి పనిచేసే పద్ధతులే అందరికీ పనిచేస్తాయి. మీకున్న శక్తియుక్తులను స్వేచ్ఛగా మరి సంపూర్ణంగా ఉపయోగించినప్పుడు మీలోని ఈ సృజనాత్మక శక్తి యొక్క ప్రవాహం మీలోంచి అద్భుతంగా బయటకు వెలువడి ఎన్నో అద్భుతాలను చేస్తుంది. రాబర్ట్ కొలియర్. మీ కొరకు ఈ సృష్టి తనను తాను పునర్రూపాంతరం చెందించుకుంటుంది. మనలో చాలామంది మనకు నిజంగా ఏది కావాలోనని చూడడానికి మనల్ని మనమే అనుమతించుకోవడం లేదు. ఎందుకంటే వాటిని ఎలా సంభవింప చేసుకోవాలో మనకు తెలియదు కనుక. మీరు కనుక కాస్త పరిశోధన కావిస్తే, ఎవరైనా దేనినైనా సాధించిన వారిని చూస్తే వారికి దానిని ఎలా సాధించవలనో తెలియదన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. వారికి కేవలం దానిని తాము సాధిస్తామని మాత్రమే తెలుసు. ఏదైనా పొందాలనుకున్నా లేదా సాధించాలనుకున్నా అది ఎలా సంభవిస్తుందోనని మీరు తెలుసుకోనవసరం లేదు. సృష్టి తనను తాను ఎలా పునర్రూపాంతరం చెందించుకుంటుందో మీరు తెలుసుకోనవసరం లేదు. ఎలా జరుగుతుంది, సృష్టి మీకు దాన్ని ఎలా సమకూర్చుతుంది అని మీరు చింతించవసరం లేదు. మరి అది మీ పని కూడా కాదు. మీ కొరకు ఆ పని చేయడానికి మీరు సృష్టిని అనుమతించండి. మీరు ఎలా జరుగుతుందని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మీలోంచి సృష్టి పట్ల అపనమ్మకానికి సంబంధించిన పౌనఃపున్య స్థాయిని బహిర్గతం చేస్తున్నారు. మరి దీని అర్థం మీరు కోరుకున్నది లేదా మీరు సాధించదలచినది ఇప్పటికే మీ వద్ద లేదని మీరు నమ్ముతున్నారు. అప్పుడు మీరే దాన్ని సమకూర్చుకోవాలని లేదా సాధించాలని, మరి సృష్టి మీకది సమకూర్చదని మీరు విశ్వసిస్తున్నట్లే లెక్క. ఎలా అన్న విషయం ఈ సృజనాత్మక ప్రక్రియలో మీ పనే కాదు, అంతా సృష్టి చూసుకుంటుంది. అది మీకు ఎలా సమకూరుతుందో మీకు తెలియదు, కానీ మీరు ఆ మార్గాన్ని ఆకర్షిస్తారు. ఎక్కువగా మనం కోరుకున్నది రానప్పుడు మనకు నిరాశ ఆవహిస్తుంది. మనము నిస్పృహతో కుంగిపోతాము.
మరి ఇక అపనమ్మకాన్ని అలవరుచుకుంటాము. ఈ అపనమ్మకం మనకు ఇంకా నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది. ఆ అపనమ్మకాన్ని వెంటనే తొలగించుకోండి. ఈ అపనమ్మకానికి సంబంధించిన భావాలని గుర్తించి దాని స్థానంలో మొక్కవోని విశ్వాసాన్ని ఉంచండి. నేను కోరుకున్నది నాకు సమకూరుతున్నది అన్న భావంతో ఉండండి. మూడవ స్థాయి స్వీకరించండి. మూడవ స్థాయి మరి ఈ సృజనాత్మక ప్రక్రియలో చివరి స్థాయి స్వీకరించటం. ఈ విషయం పట్ల చాలా అద్భుతమైన భావంతో ఉండండి. మీరు కోరుకున్నది లేదా సాధించడానికి మీరు పొందినప్పుడు మీకు కలిగే భావాలని ఇప్పుడే భావించండి. అవును, ఈ క్షణమే మీ హృదయాన్ని ఆ భావాలతో నింపేయండి. మరి ఈ ప్రక్రియలో మంచి భావనతో ఉండడం చాలా ముఖ్యం. ఆనందంగా ఉండడం మరింత ముఖ్యం. ఎందుకంటే మీరు మంచి భావనతో ఆనందంతో ఉంటే మీరు కోరుకున్న వాటిని పొందే పౌనఃపుణ్య స్థాయిలో మీరుంటారు. ఈ సృష్టి భావాలతో మరి స్పందనలతో కూడుకొని ఉన్నది. మీరు కేవలం మనసులో నమ్మి మరి దానికి అనుగుణమైన భావాలతో మీ హృదయాన్ని నింపకపోతే మీకు కావలసిన వాటిని సృష్టించుకునేంత శక్తి మీకు అందదు. మీరు ఖచ్చితంగా భావించాల్సిందే, మరి స్పందించాల్సిందే. ఒక్కసారి అడిగి మీకు అది వచ్చినట్లుగా నమ్మిన తర్వాత దాన్ని స్వీకరించుటకు మీరు చేయాల్సిన ఏకైక విషయం మంచి భావనతో ఉండటం. మీరు మంచి భావనతో ఉన్నప్పుడు మీరు స్వీకరించే పౌనఃపుణ్య స్థాయిలో ఉంటారు. అప్పుడు మీరు మంచి విషయాలని మీ వైపుకు ఆకర్షించుకునే పౌనఃపుణ్యంలో ఉంటారు. మరి మీరు అడిగిన దాన్ని మీరు పొందగలుగుతారు. మిమ్మల్ని మంచిగా భావింపచేసే విషయాలనే మీరు అడుగుతారు కదా. కావున మీరు మంచి భావనతో కూడిన పౌనఃపుణ్య స్థాయిలో ఉంటే మీరు తప్పక వాటిని స్వీకరించగలుగుతారు. మరింత త్వరగా మీరు కోరుకుంటున్నవి స్వీకరించేందుకు ఇలా చేయండి. నేను ఇప్పుడే స్వీకరిస్తున్నాను. నా జీవితంలోని మంచితనాన్నంతా నేను ఇప్పుడే స్వీకరిస్తున్నాను. నేను డాష్ను ఇప్పుడే స్వీకరిస్తున్నాను. ఖాళీని మీ కోరికతో పూరించండి. మరి అలాగే భావించండి. దాన్ని మీరు నిజంగానే స్వీకరించినట్లుగానే భావించండి. నా ప్రియ మిత్రురాలైన మార్సి తనకు కావలసిన వాటిని స్వీకరించుకోవడంలో ఆమె సాటి. ఆమె అంతటినీ భావిస్తుంది. ఆమె అడుగుతున్నది ఆమెకి ఇదివరకు లభించినట్లుగా ఆమె భావిస్తుంది. ఈ సృష్టిలోనికి అంతటినీ గురించి భావనలను ఉద్గారం చేస్తుంది. ఆమె ఎప్పుడు ఎలా ఎక్కడ జరుగుతుందో లేదా లభిస్తుందోనని ఆమె ఓ చోట ఆగిపోదు. ఆమె కేవలం అది సంభవించిందన్న భావనతో ఉంటుంది. అది అలాగే సంభవిస్తుంది. మీరు ఒక కళని సాకారం చేసుకున్నప్పుడు మీరు ఇంకా పెద్ద కళల్ని మరికొన్ని పెద్ద కళల్ని సాకారం చేసుకోగలుగుతారు. మరి ఇదే మిత్రులారా సృజనాత్మక ప్రక్రియ అంటే. మీరు మీ ప్రార్థనలలో వేటినైతే అడుగుతారో మరి నమ్ముతారో మీరు వాటిని పొందుతారు. మీరు వేటినైతే కాంక్షిస్తారో ప్రార్థిస్తారో మరి వాటిని మీరు పొందినట్లుగానే నమ్ముతారో అవే మీకు ప్రాప్తిస్తాయి. ఈ ఆకర్షణ సిద్ధాంతంపై చేసిన ప్రయోగాలు మరి అనుభవాల సారాంశం చెప్పేదేమంటే మీకు కావలసినవి లేదా సాధించదలసినవి మీకు ఇప్పుడే ఈ క్షణంలోనే ఉన్నట్లుగానే భావించండి. ఉదాహరణకు కారుని తీసుకోండి. ఆ కారుని మీరు కొన్నట్లుగా, ఇంటికి తీసుకొని వచ్చి పార్కు చేసినట్లుగా, ఇలా ఇప్పుడే మీ వద్ద కారున్నట్లుగా మీలో భావాలు కలిగేలా ఏమేమి చేయవచ్చునో గుర్తుకు తెచ్చుకొని ఊహించుకొని ఆ భావాలతో ఉండండి. మీరలా చేస్తూ భావిస్తూ ఉంటే మీరు ఆ వస్తువును నిజానికి మీ వైపుకు ఆకర్షిస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడే ఈ క్షణమే ఆ వస్తువు మీ వద్ద ఉన్నదని భావిస్తే ఆ వస్తువు మీ వద్ద ఇదివరకే ఉన్నట్లుగానే ఆ భావన వాస్తవంగా ఉంటుంది. ఇంకా మీరు ఆ వస్తువును స్వీకరించినట్లుగా విశ్వసించారు. మరి తప్పక ఆ వస్తువును స్వీకరిస్తారు. ఒకానొక రోజు మీరు నిద్రలేస్తారు. మరి ఆ వస్తువు ఆ రోజు మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అది వాస్తవ రూపం దాల్చుకుంటుంది. లేదా ఏదైనా చేయడానికి ఒక ఉత్తేజపూరితమైన ఆలోచన రావచ్చు. కానీ మీరప్పుడు బాగుంది, అలా చేయవచ్చు, కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు అని భావించరాదు. అలా భావిస్తే మీరు సరైన ట్రాక్లో లేనట్టే లెక్క. కొన్నిసార్లు మనము కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. సృష్టి మీకు సమకూర్చబోయే దానికి అనుగుణంగా సమాంతరంగా మీరు ఆ పనిని చేస్తే నిజంగా ఆ పని చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు నిజానికి మీరు జీవిస్తారు. కాలం ఆగిపోతుంది. రోజంతా కావాలంటే మీరు ఆ పనిని చేయగలరు.
ఇక్కడ మీరు కోరుకున్న వాటిని లేదా సాధించదలసిన వాటి కొరకు పని చేయడం అంటే చాలామంది ఊరికే పనిచేస్తూ పోవడం అనుకుంటారు. కానీ మీరు కోరుకున్న వాటి కొరకు మీరు చేసే ఆ ఉత్తేజపూరితమైన పని నిజానికి చాలా ఉద్వేగభరితంగా, ఉత్సాహవంతంగా ఉంటుంది. మీరు పనిచేసినట్లుగానే అసలు భావించరు. ఇలా ఉత్తేజపూరితంగా పనిచేయటానికి మరి ఊరికే పని చేయటానికి తేడా ఏమిటంటే, ఈ ఉత్తేజపూరితమైన పని మీరు కోరుకున్న వాటిని పొందుటకై చేస్తుంటారు. అలా కాక మీరు కేవలం ప్రయత్నిస్తూ అది సంభవించుటకై పరితపిస్తూ ఉంటే మీరింకా వెనకడుగు వేస్తున్నట్టే. కానీ ఉత్తేజపూరితమైన పని అప్రయత్నంగా ఉంటుంది. మరి మీరు కూడా చాలా అద్భుతంగా స్పందిస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆ వస్తువును లేక విషయాన్ని స్వీకరించే పౌనఃపున్య స్థాయిలో ఉంటారు. జీవితాన్ని పరవళ్ళు తొక్కుతూ సాగిపోయే నదీ ప్రవాహంగా ఊహించుకోండి. మీరు ప్రయత్నిస్తూ పరితపిస్తూ ఉంటే అది ఏటికి ఎదిరీదినట్లుగా ఉంటుంది. మరి అది ఒక పోరాటంగానూ మరింత కష్టతరంగానూ ఉంటుంది. అదే సృష్టి నుండి స్వీకరించేందుకు మీరు చేసే ఉత్తేజపూరితమైన పని నదీ ప్రవాహంతో పాటు సాగిపోవడం లాంటిది. ఇక్కడ ప్రయత్నమే అవసరం లేదు. ఈ జీవితంతో పాటు సృష్టితో పాటు సాగిపోయేటట్లుగా మనముండుటకు మనం చేయాల్సిన ఉత్తేజపూరితమైన పని అంటే అదే. కొన్నిసార్లు మీరు ఉత్తేజపూరితమైన పనిని చేసినా కూడా మీరు స్వీకరించిన తర్వాత కూడా పని చేశారన్న స్పృహ కూడా మీకుండదు. ఎందుకంటే మీరు ఆ పనిని చేయడం చాలా మంచిగా, చాలా ఇష్టంగా భావించారు కనుక. తర్వాత మీరు వెనక్కు చూసి ఎలా ఈ సృష్టి మీరు పొందదలుచుకున్న దాన్ని అందుకొనుటకు మిమ్మల్ని నడిపించింది, మరి దాన్ని ఎలా మీకు సమకూర్చేటట్లుగా చేసింది అన్న విషయాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు, చాలా అద్భుతంగా భావిస్తారు. ఈ సృష్టికి వేగముగా పనులు జరగడం ఇష్టం. శుభస్య శీఘ్రం, ఆలస్యం చేయకండి. రెండవ ఆలోచన వద్దు, సంశయించవద్దు. అవకాశం అందినప్పుడు, మీలో ఆ ప్రేరణ ఉన్నప్పుడు, మీ అంతరాంతరాల్లోంచి మీ సహజమైన బోధన మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఆ పనిని చేసేయండి. అదే మీరు చేయాల్సింది. మరి అంతే మీరు చేయాల్సింది కూడా. మీ యొక్క సహజ ప్రేరణలను విశ్వసించండి. మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది ఈ సృష్టే. మీలో కలిగే సహజ ప్రేరణలు ఈ సృష్టి మీ పౌనఃపున్య స్థాయిని అందుకొని మీకు తిరిగి పంపించే ప్రతిస్పందనలు. మీలో సహజంగా ప్రేరణ కానీ లేక మిమ్మల్ని ఉద్దీపనం చేస్తున్నట్లుగా భావన కానీ మెదిలినప్పుడు దాన్ని అనుసరించండి. మీరు అడిగిన దాన్ని మీరు స్వీకరించేలా ఈ సృష్టిని మిమ్మల్ని అయస్కాంతంగా వాటి వైపుకు ఆకర్షించేలా ఎలా చేస్తుందో మీరే గమనించగలుగుతారు. మీకు అవసరమైన వాటినన్నింటినీ మీరు ఆకర్షిస్తారు. అది డబ్బైనా మీరు ఆకర్షిస్తారు, అది వ్యక్తులైనా మీరు ఆకర్షిస్తారు, అది ఒక పుస్తకమైనా మీరు ఆకర్షిస్తారు. మీరు ఆకర్షిస్తున్న వాటిపై మీరు కాస్త దృష్టి సారించాలి. ఎందుకంటే ఆ యొక్క ఆలోచనలే మరి ఊహలే మీ మనసుల్లో ఉంటే తప్ప మీరు వాటిని ఆకర్షించజాలరు. కావున మీ మనసుల్లో మీకు కావలసిన వాటి గురించి ఆలోచనలు మరి ఊహలు ఉంటే మీరు వాటిని మీ వైపుకు ఆకర్షిస్తారు. ఏ వస్తువైనా లేక ఏ విషయమైనా భౌతిక ప్రపంచంలో వాస్తవ రూపం దాల్చుకునేది మీలోంచి, మరి మీ ద్వారానే. మరి ఈ సిద్ధాంతం అన్ని విషయాలని మీ వైపుకు ఆకర్షించుకునే ఒక అయస్కాంతంగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీకు కావలసిన విషయాల గురించి మీ మనసుల్లో స్పష్టత కలిగిన వెంటనే మీరు వాటిని మీ వైపుకు లాక్కునే అయస్కాంతంగానే మీరు మారుతారు. మరి ఆ వస్తువులు మీ వైపుకు ఒక అయస్కాంతం వైపుకు ఇనుప ముక్కలు ఆకర్షితమైనట్లుగా ఆకర్షింపబడతాయి. మీరు ఎంతగా ఈ ఆకర్షణ సిద్ధాంతమును అవగతం చేసుకొని సాధన చేస్తారో అంత శక్తివంతమైన అయస్కాంతంగా మీరు తయారవుతారు. ఎందుకంటే మీరు ఈ ఆకర్షణ సిద్ధాంతానికి మీ యొక్క విశ్వాసాన్ని, అవగాహనను మరి సంకల్పాలను జోడిస్తున్నారు కనుక మీరు ఏమీ లేని చోటు నుండైనా కూడా ప్రారంభించవచ్చు. మరి ఏమీ లేని దానిలోంచి, ఏ మార్గము లేని దాని నుంచే ఒక మార్గం తయారవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, అది విషయాలని ఇప్పుడున్నట్లుగానే మీరు ఆలోచించడం. మానవ జాతి చరిత్రలో కనుగొన్నవన్నీ మరి సృజించినవన్నీ ఒక్క ఆలోచనలోంచే ఉద్భవించినవే. మరి ఒక్క ఆలోచనలోంచే ఒక్క మార్గం తయారై కనిపించని జగత్తులోంచి ఈ కనిపించే జగత్తులోనికి వాస్తవ రూపం దాల్చినవే. మీరు రాత్రిపూట కారు నడుపుతున్నారనుకోండి, ఆ కారు హెడ్లైట్లు
కేవలం 200 అడుగుల వరకు మాత్రమే కాంతినివ్వగలవు అనుకోండి. అయినా కూడా మీరు హైదరాబాదు నుండి వైజాగ్ ఆ కారులో ప్రయాణించగలుగుతారు కదా. ఎందుకంటే ఆ రాత్రిలో మొదట 200 అడుగులు మీరు ప్రయాణిస్తారు. అక్కడ నుండి మళ్ళీ 200 అడుగులు వెలుతురు ఉంటుంది. మళ్ళీ 200 అడుగులు ప్రయాణిస్తారు. ఆపై 200 అడుగులకు వెలుతురు ఉంటుంది. అలాగే జీవితం కూడా మనం గమ్యం చేరేటప్పుడు మార్గం అగమ్య గోచరంగానే ఉంటుంది. కానీ ప్రారంభించి ఆ మార్గంలో ముందుకెళ్లేందుకు మాత్రం మార్గం సుగమంగా ఉంటుంది. నమ్మకంతో ఆ మార్గంలో ప్రయాణిస్తుంటే రహస్యాలన్నీ మనకు తెలియచేయబడతాయి. ఆ మార్గంలో ఇంకొంచెం ముందుకెళ్లేందుకు తగిన జ్ఞానం లభిస్తుంది. అలాగే ప్రయాణమంతా సాగుతుంది. చివరికి మీరు మీ గమ్యం చేరుతారు. ఎందుకంటే మీరు నిజంగా మార్గంలో ప్రయాణించి ఆ గమ్యాన్ని అనుకున్నారు కదా. అలాగే మనము కోరుకున్నవి లేదా పొందదలుచుకున్నవి లేదా సాధింపదలుచుకున్నవి కూడా మనకు అందుతాయి. మనం వాటిని ఇలాగే చేరుకుంటాము. సృష్టిని విశ్వసించండి. మీ యొక్క ఉనికి సర్వస్వంతోనూ మరి ఈ సృష్టిపై మొక్కవోని విశ్వాసాన్ని ఉంచండి. నమ్మకం నడిపిస్తుంది. మీ విశ్వాసం ఎట్లుండునో మీకట్లు జరుగును. నాకైతే ఈ రహస్యాన్ని ఒక సినిమాగా తీసి ప్రపంచవ్యాప్తంగా ఎలా రహస్యాన్ని అందరికీ అందేలా చేయాలో తెలియదు. కానీ నేను గమ్యాన్ని స్పష్టంగా నా మనసులో దర్శించాను. ఈ రహస్యం భౌతిక రూపంలో సినిమాగా పుస్తకంగా రూపుదిద్దుకున్నట్లుగా నా హృదయంలో గాఢంగా భావించాను. తర్వాత అది అలాగే వాస్తవ రూపం దాల్చింది. నేను రహస్యమును భౌతిక సృష్టిలోనికి తీసుకురావడానికి ఆ రహస్యంనే ఉపయోగించాను. ఆ రహస్యం ఆకర్షణ సిద్ధాంతం, ది లా ఆఫ్ అట్రాక్షన్. మొదటి అడుగు విశ్వాసంతో ఎక్కండి. భవంతులోని అన్ని మెట్లను చూడనవసరం లేదు. కేవలం మొదటి మెట్టు ఎక్కండి చాలు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, 1929, 1968. ఓకే ఫ్రెండ్స్, 4వ పాఠం ఇక్కడితో ముగిసింది. 5వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.